ఇప్పుడు మనం శాతవాహనుల యొక్క జన్మ సిద్ధాంతాల గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో. శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళని విఎన్ సుక్తాంకర్ ప్రతిపాదిస్తే, శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళని వివి మిరాసి ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనము విఎన్ సుక్తాంకర్ యొక్క వాదన ఏంటి చూద్దాం. విఎన్ సుక్తాంకర్ ఏం చెప్తున్నాడంటే, శాతవాహనుల యొక్క జన్మస్థానం వచ్చేసి కర్ణాటక అని చెప్తున్నాడు. ఇప్పుడు కర్ణాటక వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేటువంటి క్వశ్చన్ మనకు వస్తే, మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, కర్ణాటక నుంచి కర్ తీసుకోండి, అలాగే విఎన్ సుక్తాంకర్ నుంచి కర్ తీసుకోండి, మ్యాచింగ్ అవుతుంది కదా. ఈ విధంగా గుర్తించుకోవచ్చు దీన్ని. మరి విఎన్ సుక్తాంకర్ వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళని ఏ విధంగా చెప్తున్నాడంటే, ఈయన మూడో పులమావి యొక్క మేఘధ్వని శాసనాన్ని తీసుకుంటున్నాడు, పల్లవ శివస్కంద వర్మ యొక్క హిరహడ గల్లీ శాసనాలు తీసుకుంటున్నాడు. మనకు మూడో పులమావి యొక్క మేఘధ్వని శాసనం ఎక్కడ ఉంది? బళ్ళారి ప్రాంతంలో ఉంది. బళ్ళారి అంటే ఇక్కడ కర్ణాటక ప్రాంతం కదా. మరి ఏముంది ఈ మేఘధ్వని శాసనంలో ఏముంది అంటే, శాతవాహనిహార అనేటువంటి ఒక ప్రదేశం గురించి మనకు మూడో పులమావి మేఘధ్వని శాసనంలో పేర్కొనడం జరిగింది. హిరహడగల్లి శాసనంలో చూసుకున్నట్లయితే శాతవాహన రట్ట అనేటువంటి ఒక ప్రదేశం గురించి పేర్కొనడం జరిగింది. అంటే ఈ రెండు ప్రదేశాలు కూడా శాతవాహన అనేటువంటి పేరుతో ఆ ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ యొక్క జన్మస్థానం అనేది కర్ణాటక అయి ఉంటుందనేసి మనకు విఎన్ సుక్తాంకర్ పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, అయితే విఎన్ సుక్తాంకర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని గాలివాదంగా కొట్టేసినటువంటి వ్యక్తి ఎవరంటే గోపాలాచారి. గాలివాదము గోపాలాచారి. సో గాగా మ్యాచ్ అవుతున్నాయి, ఇది గుర్తించుకోవచ్చు. ఓకే, మనకు ఇంపార్టెంట్గా ఏం నేర్చుకోవాలంటే, కర్ణాటక వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది మనకి. విఎన్ సుక్తాంకర్ అనేది గుర్తుంచుకోవాలి. ఈయన చెప్పిన దాంట్లో మనకు ఈ మేఘధ్వని శాసనము, తర్వాత హిరహడ గల్లీ శాసనాలు అక్కడ కర్ణాటక ప్రాంతంలో లభించాయి. అవి లభించడం అయితే శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి కూడా సంబంధించిన వాళ్ళే, కానీ జన్మస్థానం అదే అని చెప్తున్నాను అనమాట. దాన్ని మనం వివిధ చరిత్రకారులు వివిధ రకాలుగా చెప్తున్నారు. నెక్స్ట్ విదర్భవాదం గురించి చూద్దాం. విదర్భవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేటువంటి క్వశ్చన్ మనకు రావచ్చు. మనకి విదర్భవాదాన్ని ప్రతిపాదించింది వివి మిరాసి. విదర్భ వివి మిరాసి, ఈ విధంగా గుర్తించుకోవచ్చు అనమాట. ఓకేనా. వివి మిరాసి ఏమని చెప్తున్నాడు అంటే, మనకు శాతవాహన రాజు, ప్రముఖ రాజు అయినటువంటి 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదు బెనకటక స్వామి. చాలా బిరుదులు ఉన్నాయి, దాంట్లో ఒక బిరుదు బెనకటక స్వామి అనేటువంటి బిరుదు కూడా ఉందన్నమాట. మరి బెనకటక స్వామి అనే బిరుదు ఆయనకి ఎలా వచ్చింది? కన్నబెన్నా నది నుంచి ఆయనకు బెనకటక స్వామి అనే బిరుదు వచ్చింది. అందువలన ఈ నది ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు వార్దా జిల్లాలో ఉన్నటువంటి కాన్వాస్ అనేటువంటి నదిగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కడుంది? వార్దా ప్రాంతంలో ఉంది. కాబట్టి వీళ్ళు విదర్భ ప్రాంతానికి, ఆ ప్రాంతాల్లో జన్మించి ఉంటారని చెప్పింది వివి మిరాసి అనమాట. మరి కర్ణాటకవాదం ఎవరు ప్రతిపాదించారు అంటే విఎన్ సుక్తాంకర్. విదర్భవాదాన్ని ప్రతిపాదించారు ఎవరంటే వివి మిరాసి. ఇదే మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఓకే.